మేలకనూరు పూజ చేసుకొని ఇప్పుడే మేలకనూరు పూజ చేసుకొని నెక్స్ట్ బుడమల దడ్డి గోజికి గురుకుందాకి వెళ్తున్నాము. మనమే కారు తీసుకున్నాం కాబట్టి పూజ చేసుకొని వాళ్ళని వచ్చాము దేవస్థానానికి. ఇక్కడ శివాలయం విశిష్టత, నదిలో స్నానం చేసి పూజ కార్యక్రమం చేసుకొని బయలుదేరుతాం. నెక్స్ట్ ఏం మాట్లాడా? హాయ్ ఫ్రెండ్స్, మాట్లాడవా? బుడమల దడ్డి ఆంజనేయ స్వామి. బాగా చేశారు డెవలప్మెంట్. నిన్న శ్రీరామ్ అసలు రెస్ట్ లేదు. బయట పెడదాం ఫస్ట్, దేవుని మొక్క వస్తాం ఎండకి. శ్రీ బుడమల దొడ్డి ఆంజనేయ స్వామి దేవాలయం మీద వచ్చేసి ఇక్కడ రాయి ఉంటుంది, లంక నీటిలో తేలి రాయి ఉంది. ఇందులో ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంటుంది ఎప్పుడు ఇక్కడ. జై శ్రీరామ్. నిత్యం అన్నదానం ఇక్కడ ఎప్పుడు ఉంటుంది బుడమల దొడ్డి ఆంజనేయ స్వామి దేవాలయంలో. ఉదయాన్నే టిఫిన్ సేవ, ఉప్మా తింటా, ఉప్మా. నిత్యం అన్నదానం, సేవదాతలు. యాక్చువల్ దేవాలయంలో వీడియోస్ ఫొటోస్ అలవ్ లేదు. ఇక్కడ పూజారి గారు అరుస్తారు, బయట నుంచి బయటే అంతా. పూజ చేసుకొని బయలుదేరుతా. మేలకనూరు, గురుకుంద, బుడమల దొడ్డి, కోసిగి 4 ఊర్లో పూజ చేసుకున్నాను వచ్చాను. పెట్టి పూజ చేస్తాం. సమయమే జరగాలని బుడమల దడ్డి ఆంజనేయ స్వామి కొడుకుంటున్నాము. జై శ్రీరామ్. కారు ఎవరిది? ఎవరిది? నాదే. ఎవరిది చెప్పు? నాదే. నీకెవరు చెప్పారు నాదే? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు నాదని? ఎవరు? గట్టిగా చెప్పు. ఎవరు చెప్పరు? ఎవరు చెప్పరు? నిజం చెప్పు. ఏమని చెప్పా? ఏమే? కారు ఎవరిది చెప్పు. ఎవరిది? నాదండి. ఎవరిది? శ్రీ ఉరుకుంద వీరన్న స్వామి దేవాలయం. ఇదే ఫుల్ క్రౌడ్ ఉంది. పోతాం. మా ఇంట్లో వాళ్ళు అప్పుడే దర్శనం చేసుకుని వచ్చారు. మా ఇంట్లో వాళ్ళు అప్పుడే దర్శనం చేసుకొచ్చారు. మేము మేలకనూరు బుడమల దొడ్డి దేవస్థానంకి వెళ్ళొచ్చాము. అంత లోపల మా వాళ్ళు పూజ గీజ చేసుకొని అంతా అయిపోయింది. ఇప్పుడు మేము ఉరుకుందిరాన్ని దర్శనం చేసుకొని కోసికి వెళ్ళి ఇంక ఊరికి వెళ్తాం. ఇక్కడ ఏంటంటే నీట్నెస్ మాత్రం ఉండదు. ఉరుకుందిరానికి పుణ్యక్షేత్రము అంతా గలీజ్, ఎటు చూసినా ఇలా ఉంటుంది. ఇలా చేస్తారు జనాలు, పరిశుభ్రత ఉండదు. ఉరుకుందిరా పుణ్యక్షేత్రం మాత్రం ఎప్పుడు చూసినా ఇంతే. అంటే భక్ష్యాలు చేస్తున్నారు. ఇన్ని నోటి ఎవరు తినాలా? 100 మందికి చేసేంత చేస్తున్నారు. ఇక్కడ పూజ అయిపోయింది ఆల్రెడీ. భక్ష్యాలు చేస్తున్నారు. దేవుడు నైవేద్యం అయిపోయింది, పూజ అయిపోయింది.
కానీ అన్న నోటు మేము తినము, తినేది ఒకటో రెండు తింటాము, అందరికి పంచుతాం. ఇంకా జై గుర్తుంది రా, అంతా బాగా జరగాలి, అందరు బాగుండాలి. ఎవరు ఇచ్చింది జ్యూస్? ఎవరు తెచ్చింది జ్యూస్? ఎవరు తెచ్చింది? అది కాదు, ఎవరు చుట్టాలు? ఎవరు? కోజిగి రైల్వే స్టేషన్ దగ్గర గేట్ పడింది. గేట్ వేసినా వదిలేస్తుంది కదా. ఎవరిది? ఏం నువ్వు చేసుకోలేదా? తిరుపతికి కదా అంతేలే. వెయిట్ చేయాలా, ఊరికే ఇస్తాడు. ఓపిక ఉందా లేదా వీళ్ళకి అని. కష్టాలు తట్టుకోగలరా? మీలాగుండి ఓపిక లేని వాళ్ళకే దేవుడు అట్లా ఇచ్చేది. ఓపిక సహనం అన్నీ ఉండాలా. మాకు ఓపిక సహనం ఉంది కాబట్టి మేము ఓర్చుకుంటున్నాం. అదే దేవుడి మీద ఉంది. ఏం ఓపిక లేదు మనుషులు. మామూలు కోపతాపాలు అందరికీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అర్థం చేసుకోవాలి. ఊరికనే అది ఏమో తెలుసుకోవాలా, ఎందుకంటాం ఎందుకంటే అది కూడా ఒకరి బుద్ధి ఆ బుద్ధి పడింది కాబట్టి వచ్చింది. లేకపోతే ఆ బుద్ధి పడలేకుండా నేను కూడా మంచిగా ఉండేవాడిని. కోసిగి ఎల్లమ్మవ గుడి వస్తుంది. ఇట్లే అంటే ఎట్లా ఇట్లే పోవాలంటే ఎట్లా కనిపిస్తుంది? దారి కనిపిస్తుంది. ఉంటారు వాళ్ళు ఇంట్లో లోపల ఉంటారు పూజారులు. ఆకలేసారు, లోపల ఉంటారు వాళ్ళు. కోతులు ఉంటాయి కదా. ఇట్లా నిమ్మకాయ ఎట్లా ఎక్కిస్తున్నా? అండు ఇప్పుడు మంగళవారం నేను ఉపవాసం ఉండేది ఈ అమ్మవారే, రేణుకా ఎల్లమ్మవ. ఏమి బొట్టు పెట్టుకున్నావా? ఏం అట్లా పెట్టుకున్నావు? బొట్టు బాగా పెట్టుకో. నాలుగు పెట్టుకోవడానికి కానీ రాలేదా? రా అన్నీ చూసి 3 నామాలు పెట్టుకోవడానికి పోయాడు, కానీ మామూలుగా సరిగ్గా రాలేదు. మళ్ళీ నేను పెట్టాను. కొన్ని నన్ను ఫాలో అవుతుంటారు, అట్లుంటారు మొత్తం. రేణుకా ఎల్లమ్మ ప్రతి మంగళవారం ఉపవాసం ఉండేది అమ్మవారి కోరికైనా. మంచి జరుగుతుంది, అంతా అనుకూలం జరుగుతుంది. ఇంత మంచిగా జరిగింది ఇప్పటి వరకు. అమ్మ రేణుకా ఎల్లమ్మ తల్లి చల్లగా చూడమ్మ. ఏ కోతులు వస్తున్నాయి, జాగ్రత్త. ఎక్కువనే కదా. ఫస్ట్ 4 కింద పెట్టి తర్వాత అన్ని పెట్టింటే 4 కింద పెట్టి తీసి పెట్టి సరిపోతాయి. అవి సరిపోతాయి.